ఈ ప్రణీత్ హనుమంతు టాపిక్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం డిస్కస్ చేద్దాము అనేసి వీడియో చేస్తున్నా. చాలామంది వాళ్ళ పేరెంట్స్ని తప్పు పడుతున్నారు, పెంపకం తప్పు అది ఇది అని. డెఫినెట్లీ అయ్యి ఉండొచ్చు, కానీ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఈరోజు సొసైటీ ఎంతగా చేదాటిపోయిందంటే పిల్లల్ని మనం సరైన రీతిలో ఎంత స్ట్రిక్ట్గా పెంచాలని ప్రయత్నాలు చేసినా బయట నుంచి వచ్చేటువంటి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డెకేడ్స్ నుంచి కంట్రోల్ చేయలేకపోవడం వల్ల మన చేదాడిపోతున్నారు పిల్లలు. అండ్ ఇతనేమి చిన్నపిల్లాడు కాదు, చాలా పెద్ద అడల్ట్. అతను చేసిన ప్రతిదానికి కంప్లీట్గా అతనే బాధ్యుడు అవుతాడు. సో అతనైనా నేనైనా మీరైనా. సో దానికి అంతా వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అనో లేకపోతే వాళ్ళు సరిగా పెంచలేదని చెప్పడం చాలా ఫూలిష్గా అనిపిస్తుంది. అయితే ఇతను రిలీజ్ చేసినటువంటి వీడియో నిన్న నైట్ వచ్చింది. ఆ వీడియోలో అతను సారీ చెప్తున్నాడు ఇట్లా జరిగినందుకు. ఏమాత్రం రిమోర్స్ కానీ గిల్ట్ కానీ ఏం కనిపించలేదు నాకైతే. మరి దాంట్లో చాలామంది అదే మాట అన్నారు. మరి మీకు ఏమైనా కనిపిస్తే నాకు చెప్పండి. ఇప్పటికీ కూడా అది రాంగ్గా ఇంటర్ప్రిట్ అయింది, అది తప్పుగా అర్థం చేసుకున్నారు, అది తప్పుగా బయటకు వెళ్ళింది అంటున్నాడు తప్ప నేను తప్పు చేశాను, నేను అనకూడని మాట్లాడినాను, సిగ్గుపడుతున్నాను నేను ఇట్లా అన్నందుకు ఒక చిన్న పిల్ల గురించి అని ఎక్కడా కూడా మాట్లాడలే. అంటే ఒక ఫాదరు ఒక డాటర్తో అత్యంత నీచంగా ప్రవర్తిస్తాడు అని వీళ్ళే ఊహించుకుని దాని మీద జోకులు వేసుకుని ఆ పిల్ల నోట్లో పెట్టినప్పుడు ఏం రైమ్ చెప్పుద్ది అనేవి మాట్లాడి కూడా దాంట్లో మళ్ళీ రాంగ్గా ఇంటర్ప్రిట్ అయింది పాపం. చాలా పవిత్రమైనటువంటి విషయం చెప్పాడు. ఒక చిన్న పాప నోట్లో తన తండ్రి పీనిస్ పెట్టడం అనేది చాలా చిన్న విషయం కదా. సో దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకున్నాం అంట. అట్లా ఉన్నారు వీళ్ళు. ఎంత మనమే రాంగ్గా పోర్ట్రే చేస్తాం, అది రాంగ్గా పోర్ట్రే అయింది, మనం రాంగ్గా అర్థం చేసుకున్నాం అనేసి అతను చెప్తున్నాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఈ ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అమ్మాయిల గురించి లేకపోతే ఫ్యాన్ వార్స్లో కానీ పచ్చిబూతులు తిట్టుకుంటూ ఉంటారు. ఎల్ వర్డ్ వాడతారు, ఎల్కే వర్డ్ వాడతారు, ఎమ్ ఇక చెప్పక్కర్లా. మనం చదువులో కంటే బూతుల్లో అందరం నిష్ణాతులం కాబట్టి అవి చాలా బాగా వాడతాం. సో అలా మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా ఇతను చేసిన దాన్ని ఖండించేటువంటి అర్హత లేదు వాళ్ళకి అనేసి ఒక డిస్కషన్ నడుస్తుంది. నేను దానికి కంప్లీట్లీ అగెనిస్ట్గా ఉన్నా, యాంటీగా ఉన్నా ఆ వాదనకి, ఆ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్కి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకడు ఫ్రీక్వెంట్గా దొంగ నా కొడుకు అనే పదం ఎక్కువ వాడుతున్నాడు. వాడి లెవెల్కి, వాడి ఏజ్, వాడి లెవెల్, వాడికి బూతు పట్ల ఉన్నటువంటి లెవెల్కి డిఎన్కే అనేవాడు విపరీతంగా వాడుతున్నాడు. ఓకేనా. అయితే సడన్గా అలా వాడుతున్న వ్యక్తి 1 year 2 years తర్వాత ఎవరో వేరే వ్యక్తి ఏ అనే వ్యక్తి డిఎన్కే అనేవాడు విపరీతంగా వాడుతూ ఉంటాడు. ఇప్పుడు సడన్గా ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని ఖండిస్తున్నాడు. ఏ విషయంలో? బి అనే వ్యక్తి ఎల్కే నీ అమ్మని డి చెప్తున్నా అని అనే వర్డ్ యూజ్ చేశాడు అవతల బి అనే వ్యక్తి. సో ఏ అనే వ్యక్తి కోపం వచ్చింది, మిగతా వాళ్ళకు కూడా వచ్చింది, సిఈడిఎఫ్ అందరికి వచ్చింది. వాళ్ళందరూ బీని తిడుతున్నారు, అట్లా మాట్లాడకూడదు, నువ్వు అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు, చాలా రాంగ్, నువ్వు మాట్లాడేటువంటి భాష అది వాడొద్దు అని తిడుతున్నారు. వాళ్ళతో పాటు ఏ కూడా తిడుతున్నాడు వాడిని. తిడుతున్నప్పుడు ఏమైందంటే మిగతా వాళ్ళు 2-3 వచ్చి, అరే నువ్వు డిఎన్కే వాడతావు, నువ్వేంట్రా ఆడికి చెప్పేది అని అనకూడదు. అప్పుడు ఏం జరిగిద్దంటే, ఇట్లా ఏలాగా డిఎన్కే వాడేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు, కొన్ని లక్షల మంది ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళు ఒక విషయంలో అంత పెద్ద థింగ్ దాన్ని చూసి వాళ్ళ దృష్టిలో డిఎన్కే చిన్నదే, కానీ వాడు బి వాడినటువంటి దారుణమైనటువంటి మాటలు వీళ్ళకి చాలా పెద్దవి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళని, మీకు అర్హత లేదు, వాళ్ళని అనొద్దు, నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అనకుండా, నువ్వు చేసేది కరెక్ట్, బీని నువ్వు చక్కగా కండెమ్ చేస్తున్నావు, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా. నువ్వు వాడిని ఇంత దారుణమైన, బి అంటే ఇక్కడ మనకి పీడోఫైల్ థింగే కదా, ఏ అంటే మనం డైలీ యూజ్ చేసేటువంటి బూతులు కదా. సో బి చేస్తున్న దాన్ని ఏ కండెమ్ చేస్తున్నప్పుడు మనం ఏని ఎక్కడ ఆపకూడదు, డెఫినెట్లీ అప్రిషియేట్ కూడా చేయాలి. చేసిన తర్వాత నాన్న బంగారం బాగుంది, నువ్వు వాడిని అప్రిషియేట్ చేస్తున్నావు, నీ నుంచి కూడా ఇదే కోరుకుంటున్నాం. ఎందుకంటే నీకు తెలియట్లా, ఏకి ఏం తెలియట్లా, ఆల్రెడీ బూతులు, ఎల్కేలు, అమ్మ, పిచ్చి బూతులు ఇవన్నీ కూడా నార్మలైజ్ అయిపోయినాయి ఈ సొసైటీలో. కొత్తగా పీడోఫైల్ థింగ్ వస్తే అది ఎక్కడ నార్మలైజ్ అయిద్దో, లేకపోతే అది చాలా తప్పు కదా, అది ఇంకా నార్మలైజ్ అవ్వలేదు కాబట్టి వీడు అలర్ట్ అవుతున్నాడు. సో వీడిని ఫస్ట్ ఆ థింగ్లో కండెమ్ చేసినందుకు ఏని అప్రిషియేట్ చేస్తూనే నెమ్మదిగా, హంబుల్గా, పాజిటివ్గా మనం ఏకి విషయాన్ని చెప్పగలగాలి. నువ్వు చేసేది కూడా తప్పే, వాడిది పెద్ద డిగ్రీ అయి ఉండొచ్చు కానీ నీది చిన్న డిగ్రీ, బట్ స్టిల్ చాలా పెద్ద తప్పు, ఇది చాలా దారుణమైనటువంటి బూతులు మాట్లాడుతున్నావు నువ్వు అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి బీక్ కూడా మీరు ఎందుకు అట్లా చెప్పట్లా, ఆడి మీద ఎందుకు పడిపోతున్నారంటే ఖచ్చితంగా పడిపోవాలి. ఎందుకంటే అలా పడకపోబట్టే ఈ ఏలన్నీ తయారయ్యాయి.
ఈ పచ్చి బూతులు యూజేజ్ నార్మలైజ్ అయిపోయింది చూసారా, ఇవన్నీ అందుకే మొదలయ్యాయి. సో ఇక్కడ బి అనే వ్యక్తి ప్రణీత్ హనుమంత, నేనా, మీరా అనే తర్వాత ఈ కల్చర్కి మనం వ్యతిరేకంగా నార్మలైజ్ అవ్వకుండా వెంటనే మీద పడిపోవాలి. అట్లా గతంలో పడకపోబట్టే, గతంలో బూతులు నార్మలైజ్ అయిపోతున్నప్పుడు సినిమాల్లో కావచ్చు, బయట కావచ్చు, ఇన్స్టాగ్రామ్స్లో కావచ్చు, ట్విట్టర్లో ఎక్కడ పడితే అక్కడ నార్మలైజ్ అయిపోతున్నప్పుడు వాటిని మనం సీరియస్గా తీసుకోకపోబట్టే, వాటి మీద మనం ఈ లెవెల్లో సీరియస్ అవ్వకపోబట్టే ఈరోజు అది నార్మలైజ్ అయిపోయింది. సో నార్మలైజ్ అయిపోయింది కదా అని వాడు అట్లా వాడేస్తున్నాడు. సో బి వేరేగా మాట్లాడితే వీడు కంగారు పడ్డాడు, ఏంటి అట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేసి. సో వీడిని కండెమ్ చేయకుండా వీడిని అప్రిషియేట్ చేస్తూ అప్పుడు వాడు చేసేటువంటి తప్పు అది ఎట్లా నార్మలైజ్ అయిపోయింది. నార్మలైజ్ అయిపోవడం వల్ల ఆల్రెడీ మనకి సొసైటీకి యాజ్ ఏ పర్సన్, హిమ్ ఆర్ హర్ యాజ్ ఏ పర్సన్, వాళ్ళ ఫ్యామిలీకి, మన ఫ్యామిలీస్కి యాజ్ ఏ సొసైటీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేది మనం చెప్పగలగాలి తప్ప నువ్వు బూతులు మాట్లాడతావు కదరా, నువ్వు చెప్పేది ఏంటి రాడి గురించి అంటే వీడికి అది కూడా కండెమ్ చేయడం మానేసి వాడు కూడా అంతే వరస్ట్గా నార్మలైజ్ అవుతాడు. మన యొక్క ఒక 3-4 జనరేషన్లు అనుకోవచ్చు, 2-3 జనరేషన్లని కంప్లీట్గా నాశనం చేసేసింది ఏమైనా ఉందా అంటే తెలుగు పీపుల్ని, 2 తెలుగు రాష్ట్రాల్లో జనాల్ని దారుణంగా నాశనం చేసింది ఏమన్నా ఉందా అంటే ఫస్ట్ వచ్చేది, చాలా ఉన్నాయి, ఫస్ట్ వచ్చేది జబర్దస్త్. అత్యంత డబుల్ మీనింగ్లో, అత్యంత బూతులు, పక్కింటి పెళ్ళ ఉంటే ఖచ్చితంగా దాన్ని ఆడు చేయాల్సిందే. ఆ స్కిట్లో ఉన్నాడు, దానికి ఆడికి అఫైర్ ఉంటుంది అని ఒక థింగ్ని మన మైండ్లో ఇంజెక్ట్ చేసేసారు. ప్రతిదీ డబుల్ మీనింగ్, ప్రతిదీ బూతులు, ప్రతిదీ కూడా. అంటే నాకు చాలా చాలా ఇష్టమైన ఈవీవి సత్యనారాయణ సినిమాల్లోంచి స్టార్ట్ అయినాయి ఇవన్నీ. జబర్దస్త్ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుంది. ఐ ఫీల్ షేమ్ఫుల్ ఫర్ బీయింగ్ ఈవీవి ఫ్యాన్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ లైన్స్. నాకు చాలా ఇష్టం ఆయన అంటే డైలాగ్స్, పంచెస్, బట్ ఈవీవి అని పిలుస్తాను అందుకే కొన్ని చోట్ల. సో గుడ్ ఈవీవికి నేను ఫ్యాన్ని, ఈవీవి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. సో అట్లాగా సినిమాలు కానీ, కాన్వోస్ కానీ ఇవన్నీ మనం నార్మలైజ్ చేసేసి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలామంది ప్రణీత్ మీద పడ్డారు. ప్రణీత్ అనే వ్యక్తి ఇక్కడ పాయింట్ కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ మనము వెర్సెస్ దట్ కల్చర్. అది పీడోఫైల్ అనండి, రేప్ని నార్మలైజ్ చేయడం అనండి, ఇంకొకటి ఏదైనా తీసుకో, మర్డర్ని, వైలెన్స్, ప్రతిదాన్ని నార్మలైజ్ చేసేటువంటి ఒక చెడు సంస్కృతికి మనం వ్యతిరేకం. అవతల ప్రణీత్ ఉండొచ్చు, సిద్ధు ఉండొచ్చు, సిద్ధు అంటే నేను ఉండొచ్చు, ఎవరైనా సరే ఉండొచ్చు అవతల. దాన్ని మనం కలెక్టివ్గా ఇట్లాగే పోరాటం చేయాలి దాని మీద. రేపొద్దున ప్రణీత్ ఇటువైపు రావచ్చు, నేనే ఉన్నా, రేపు నేనే ఇట్లాంటిది ఇంకోటి ఏదో పెద్ద తప్పు చేయొచ్చు. అప్పుడు ప్రణీత్ నా వైపు ప్రణీత్ మాట్లాడుతూ ఉంటాడు, అవతల పక్క నేనుంటా. సో ఆ కల్చర్ అనే దాంట్లో నేను ఉన్నాను కాబట్టి అక్కడ నేను టార్గెట్ అవుతా. ఈరోజు ప్రణీత్ టార్గెట్ అవుతున్నాడు తప్ప ఇక్కడ ఎవరి పట్ల పర్సనల్ లెవెల్లో టార్గెట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఆ కల్చర్ని రూపుమాపాలి అనే దాని మీద మాత్రమే మనం మైండ్ పెట్టుకోవాలి, దాని గురించి మనం ఆలోచించాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో పర్సనల్ టార్గెట్ అనేది ఏ రోజు కూడా పాయింట్ కాదు. ఈ విషయాలు చెప్దాం అనేసి వీడియో తీస్తున్నా. ఫర్దర్గా ఈ కేసులో ఏమైనా డెవలప్మెంట్స్ ఉంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది స్టోరీస్ పెడుతుంటా, నేను ఇన్స్టాలో చూస్తుంటారు మీరు, అట్లాగే యూట్యూబ్ షార్ట్స్ చేస్తా, చూడండి.